నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో బాపట్ల జిల్లాలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ జిల్లాలోని మర్రిపూడి, గూడిపూడి, పౌంట్ల గ్రామాల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బాపట్ల గడ్డపై టీడీపీ జెండా ఎగరవేయడమే తన లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే ప్రజలంతా సైకిల్ గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని అంటున్న బాపట్ల ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కురుక్షేత్రానికి అయితే మాత్రం సమయం దగ్గర పడతా ఉంది. ఇప్పటికే పార్టీలకు సంబంధించిన నేతలు అయితే మాత్రం నువ్వెంత అంటే నేనంతా అనే విధంగా కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తా ఉన్నారు. ప్రస్తుతం మనం బాపట్ల జిల్లాలో ఉన్నాం. బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ అయితే మాత్రం ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయనతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూస్తూ ఉన్నాం 5 గంటల ప్రాంతం నుంచి కూడా 6 టీవీ మీ వెంటే ఉంది. వరకు కూడా ప్రజలైతే మాత్రం ప్రమాదం పడతా ఉన్నారు. అడుగడుగులు కూడా హారతులు పడతా ఉన్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? పోటీ వన్ సైడే ఉంటుందండి. ఈసారి 100కి 100% మేము గెలుపుతామని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. ప్రజలందరూ ఇక్కడ ముందు చేసిన ఎమ్మెల్యే గారిని స్థాయి అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటయ్యా అని ఒకసారి మనం నెమరు వేసుకుంటే ఎటు చూసినా లంచాలు, అభివృద్ధి లేకపోవడం, ప్రతి విషయంలోనూ అన్ని వ్యాపారాలు నేనే చేయాలి, ఆఖరికి పెట్రోల్ బంక్ కూడా నా ఒక్కడిదే ఉండాలి. ఇటువంటి ప్రభుత్వంలో ఈ ప్రజాప్రతినిధులు అనేది బాపట్ల దురదృష్టకరమని ప్రజలు ఈరోజు భావిస్తారు. ఆ దిశగా 10 మందికి మంచి చేసే కార్యక్రమాలు ఎన్నో చేపట్టాం. 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగా ప్రతి వాళ్ళని మంచిగా విలువగా పలకరించే విధానాన్ని బట్టి ఈసారి వర్మ గారికి ఓటు వేయాలి అని వాళ్ళు అనుకోవటం. నేను అన్ని సర్వేలు చేపిస్తూ ఉన్నా. అన్ని సర్వేల్లో కూడా చాలా బాగా వన్ సైడ్ రిజల్ట్ రావటం. అలాగే ఎన్ని వన్ సైడ్ రిజల్ట్ వచ్చినా ప్రజలే ఎప్పుడు కూడా దేవుళ్ళు. వాళ్ళ కష్టము, వాళ్ళ మార్పు కోరుకోవటము, ఎవరికి ఓటు వేయాలి అనే విధానము కేవలం ప్రజల సొంతం. ప్రజలు గెలిపిస్తే వాళ్ళకి మేలు చేయడానికి, మంచి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. టూరిజం డెవలప్ కానివ్వండి, అగ్రికల్చర్ సైడు మురుగు కాలువలు కానీ, పంట కాలువలు కానివ్వండి, అలాగే సముద్ర కరాగ ప్రాంతాల్లో మంచినీళ్ళు చెరువుల్లో HDPE లైనర్లు వేయించి నీళ్ళు ఇంకిపోకుండా సముద్ర ప్రాంతాల్లో చేయటం అని, అలాగే బాపట్లకి 2వ వాటర్ ట్యాంక్ తేనటం అని, బాపట్లలో మున్సిపాలిటీలో దోమల బెడదలు ఎక్కువ ఉంటుంది. దాని నిర్మూలనకి రకరకాల కార్యక్రమాలు మున్సిపాలిటీ వాళ్ళు చేయించాలా. దానికి పారిశుద్ధ్యం కానివ్వండి, మురికాలం తీయటం కానివ్వండి, అలాగే మంచినీళ్ళు డ్రైన్లు, వాటర్ మంచినీళ్ళు పైపుల్లో కలిసే పరిస్థితి మేము చూస్తున్నాం. డయేరియాలు, జ్వరాలతో జనం బాధపడుతున్నారు. అదేమంటే నేను జిల్లా తెస్తానని చెప్పాను, జిల్లా తెచ్చానని గొప్పలు చెప్పుకున్నాను. జిల్లా అదే పాలసీ ప్రకారం వచ్చిందే తప్పించి రఘుపతి గారు కొత్తగా తెచ్చింది లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. చెప్పండి, ఇప్పటికే కోన రఘుపతి అయితే మాత్రం వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్న ప్రజలకు సేవలు అందించాం, పథకాలు అందించాం, ఖచ్చితంగా ప్రజలు మా వెంట నడుస్తారంటూ కూడా అంటూ ఉన్నారు. దాని మాటలకి వేగేసిన ఎలా చెప్పాడు? అందుకే ఎందాకనే ప్రజలే దేవుడు. ప్రజలకి తెలుసండి ఎవరేంటి. ప్రజల ఆశీస్సులతోనే ఏ పార్టీ నేత అయినా ముందుకెళ్ళాలి. ప్రజలే ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు, ఒక మినిస్టర్ని ఎన్నుకుంటారు, ఒక చీఫ్ మినిస్టర్ని ఎన్నుకుంటారు, ప్రభుత్వాలు మారుస్తారు, హీరోలు చేస్తారు. అది కేవలం ప్రజలకే చెల్లుతుంది. ఆ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఓట్లేసే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి సిద్ధంగా ఉంది. ప్రజలైతే ఆ మార్గం స్పష్టంగా కోరుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకవైపు జన సైనికులు, మరోవైపు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి రాష్ట్ర క్షేమం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. దానికోసం అక్కడ ఎన్డీఏ
ప్రభుత్వం ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం డబల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలి, రాష్ట్రాన్ని రీబిల్డ్ చేసే దిశగా ముందుకెళ్ళాలి. దానికోసం ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సోషల్ మీడియా పెరిగిపోయింది, టీవీ ఛానల్స్ పెరిగిపోయినాయి, వార్తాపత్రికలు పెరిగిపోయినాయి. ఇన్ని మీడియా ఛానల్స్ ఉన్నప్పుడు ప్రతి విషయం క్షణం ప్రజల చేతుల్లో ఉంది. అందుకని ప్రజలు ఈరోజు ఎవరు కూడా ఏదో పిచ్చి మాటలు చెబితేనో, ఏదో విధంగా భయపెడితేనో, ఇంకో విధంగా ఆందోళనకి గురి చేస్తేనో ప్రజలు ఓట్లేరు. ప్రేమగా పలకరించాలి, ప్రేమతో మనసులను గెలవాలి. అలాగే ప్రార్థనా మందిరాలు, గుళ్ళు, మసీదులు ఇవన్నీ కూడా ప్రేమకి చిహ్నాలు. అటువంటి ప్రేమను పండిస్తే మాత్రమే, ప్రేమను పంచితే మాత్రమే, మంచితనంగా ముందుకెళ్తే మాత్రమే, వీడు పనిచేస్తాడు అని తెలియజేస్తే మాత్రమే, ఈ నిజాయితీగా ఉంటాడు అని నమ్మితే మాత్రమే ఓటేస్తారు. అది నా గడిచిన చరిత్ర రీత్యా అన్ని విషయాల్లో ప్రజలు నమ్ముతున్నారు. వాళ్ళ నమ్మకమే నా బలం. వాళ్ళ చిరునవ్వి, ఆడపడుచులు చిరునవ్వే నాకు కొండంత అండ అని సందర్భంగా తెలియజేస్తారు. ఫైనల్గా గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు ఏమంటున్నారు, ప్రజలు ఎలాంటి సమస్యలు ముందు చేస్తున్నారు, మీరు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు, అసలు మీ ఏమేంటి? అసలు ఇప్పుడు పూళ్ళ గ్రామంలో మనం ఉన్నాం. ఈ పూళ్ళ గ్రామానికి వచ్చే నీళ్లు రావు, పంటలు వేయలేని పరిస్థితులు, ఇక్కడ పొలాలు వదిలిపెట్టారు. అసలు ఈ 5 ఏళ్లలో ఒక పారమట్టి కూడా పంట కాలంలో తీయలేదు, మురుగు కాలంలో తీయలేదు. మురుగు కాలంలో తీయనందువల్ల వర్షాలు పడితే నీళ్లు బయటికి వెళ్ళవు, పంట కాలంలో తీయనందువల్ల ఇన్ టైంలో నీళ్లు వచ్చినా మెట్ట పొలాలకి ఎక్కువ, అలాగే చివరి పొలాలకి వెళ్ళాల. అలాగే ఇక్కడ ఈ సమస్య రైతులకి బాగా ఎక్కువ ఉంది. మాకు నీళ్లు సరిపోతే 4 ఒడ్లు పండించుకోగలుగుతాం, 4 గింజలు పండించుకోగలుగుతాం. ఎందుకంటే రైతు లేదే రాజ్యం లేదండి, రైతే మహారాజాన్ని పండిస్తున్నాం. అందుకే జై కిసాన్ జై జవాన్ అంటూ మనం నినాదిస్తాం. అటు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎలాగో ఇక్కడ ప్రాంతంలో ఇది ఎలాగా అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వర్మ గారికి ఓటు ఎందుకు వేయాలంటే ప్రజలకు ఏం చెప్తారు? నీతి, నిజాయితీ, కష్టపడటం, 10 మందికి మంచి చేయాలనే ఒక ఉద్దేశం. అవన్నీ మీరు నమ్మితేనే నా ఓటు వేయండి, నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రాబోయే 5 ఏళ్లలో లంచాలు అనేది ఎక్కడ చివర కూడా మనకు ఉండదు. లంచాలు బ్యాచ్ మేం కాదు, ఆ బ్యాచ్తో ప్రజలు విసిగిపోయారు. ఇక్కడ నేను అవినీతి చేయను, మంచి రంజికమైన పాలన అందిస్తాను అని నేను ముందుకెళ్తాను. అది ప్రజలు నమ్మితే ఓటేస్తారు, నమ్ముతున్నారని ఆశిస్తున్నా. ప్రజల నమ్మకమే నా గెలుపు అని చివరిగా తెలియజేస్తాను.